హలో డ్రీమర్స్, వెల్కమ్ టు డాగ్ డ్రీమ్స్. నేను మీ జ్యోతి. ఏంటి ఈరోజు కేక్ డెకరేటింగ్ వీడియో కాకుండా రుబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసే వీడియో చేస్తున్నా అనుకుంటున్నారా? లేదండి, రుబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయడం కష్టం, కానీ సాల్వ్ అయ్యే కేక్ని చేయడం ఈజీ. సో అది ఎలా సాల్వ్ చేశానో చూసేద్దామా? ఫస్ట్ కేక్ బోర్డ్కి కొంచెం బటర్ క్రీమ్ అప్లై చేసి సాఫ్ట్ స్పాంజ్ కేక్ లేయర్స్ని క్రీమ్తో స్టాక్ చేద్దాం. కేక్ బోర్డ్కి ఎందుకు క్రీమ్ రాస్తున్నాను అనుకుంటున్నారా? క్రీమ్ రాయకుండా కేక్ లేయర్స్ని క్రీమ్తో స్టాక్ చేస్తే కేక్ కాల్జారి కింద పడుతుంది. అప్పుడు కేక్కి దెబ్బలు తగిలి తిప్పలు పడుతుంది. వాటిని ఫిక్స్ చేయలేక మనం తిప్పలు పడాలి. అందుకే ప్రతి కేక్ ప్రాసెస్ చేసే ముందు క్రీమ్ని కేక్ బోర్డ్కి అప్లై చేస్తే మనకు ఆ తిప్పలు ఉండవు. అండ్ నేను ఇక్కడ 3 లేయర్స్ ఆఫ్ సాఫ్ట్ స్పాంజ్ కేక్ని యూజ్ చేస్తున్నా. ఎంత సాఫ్ట్ స్పాంజ్ అంటే పిల్లో అంత సాఫ్ట్ స్పాంజ్. అండ్ లేయర్స్ పైన క్రీమ్ అప్లై చేస్తూనే సైడ్స్లో క్రమ్ కోట్ కూడా ఒక్కసారి ఫినిష్ చేసుకుంటున్నా. మనకి క్రమ్ కోట్ ఫినిష్ అయిపోయాక ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఈ కేక్కి రెస్ట్ ఇద్దాం. బయట వేడికి బాగా అలసిపోయి ఉంటుంది. అండ్ ఈ కేక్ రెస్టింగ్ కంప్లీట్ అయ్యేలోపు మనం ఫౌండెంట్ని రెడీ చేసుకుందాం. నేను ఫస్ట్ ఆరెంజ్ కలర్ని మిక్స్ చేసుకుంటున్నా. ఒక్కసారి పడిపోయింది, పోనీలేండి, రెండోసారి వేయనక్కర్లేదు. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ని మిక్స్ చేసుకుంటున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, కలర్స్ మిక్స్ చేస్తున్నప్పుడు గ్లౌజెస్ ఆర్ మస్ట్ అండ్ షుడ్, లేదంటే మన చేతులు హోలీ ఆడిన చేతుల్లో ఉంటాయి. సో నాకు కావాల్సిన కలర్స్ అన్నిటిని నేను ఇలానే మిక్స్ చేసుకుని పెట్టుకున్నా. మన కేక్కి కావాల్సిన కలర్స్ వచ్చి వైట్, పింక్, గ్రీన్, బ్లూ, ఆరెంజ్, ఎల్లో అండ్ బ్లాక్. ఇప్పుడు బ్లాక్ని 5 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని చపాతీ రోల్ చేసుకున్నట్టు రోల్ చేసుకుని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. నేను కేక్ సైడ్స్ని మెజర్ చేసుకుని ఆ మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటున్నా. చేతులు అవి కట్ చేసుకోకుండా జాగ్రత్తగా ఎక్స్ట్రా ఫౌండెంట్ని మాత్రమే కట్ చేయండి. ఎగ్జామ్లో కాపీ కొట్టిన వాళ్ళందరూ ఆన్సర్ షీట్స్లోనూ ఒకటే ఆన్సర్ ఉన్నట్టు ఈ షీట్ని చూసి మిగిలిన 4 షీట్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ టాస్క్, సమానంగా ఆస్తి పంపకాలు చేసినట్టు ఈ షీట్ని 9 ఈక్వల్ బాక్సెస్గా మార్క్ చేయాలి. లేకపోతే మన కలర్స్ అన్నింటికీ గొడవలు అయిపోతుంటాయి. ఇప్పుడు మనం డివైడ్ చేసుకున్న 9 బాక్సెస్లోకి కలర్స్ని కట్ చేసుకోవాలి. సో మనకి కావాల్సిన కలర్స్ అండ్ షీట్స్ని నేను ఇలా రెడీ చేసుకున్నా. నా దగ్గర ఒక అన్సాల్వ్ రుబిక్స్ క్యూబ్ ఉంది. ఎప్పటి నుంచో అన్సాల్వ్గానే ఉంది. యాక్చువల్లీ అది చాలాసార్లు సాల్వ్ చేయడానికి ట్రై చేశాం, కానీ సాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు అదే అన్సాల్వ్ రుబిక్స్ క్యూబ్ని రిఫరెన్స్గా తీసుకొని ఈ కలర్స్ని షీట్స్ పైన స్టిక్ చేస్తున్నాం. వావ్, అలైన్మెంట్ అంతా కరెక్ట్గా వచ్చింది కదా. సేమ్ ఇలానే మిగిలిన 4 షీట్స్కి కలర్స్ని స్టిక్ చేసేద్దాం. మన షీట్స్ చాలా కలర్ఫుల్గా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా కేక్ స్టిక్ చేద్దాం. అన్నట్టు ఈ కేక్లో బటర్ క్రీమ్ ఎందుకు యూజ్ చేశా అంటే, ఇంతకుముందు ఒక కేక్కి నేను చాలా కాన్ఫిడెంట్తో విప్పింగ్ క్రీమ్తో ప్రాసెస్ చేసి ఫౌండెంట్తో డ్రేప్ చేశా. అది ఒక 30 మినిట్స్కి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే విప్పింగ్ క్రీమ్లో ఉన్న మాయిస్ట్నెస్ వల్ల. సో అప్పటి నుండి ఫౌండెంట్ డ్రేప్ చేసే కేక్స్ లోపల విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేయట్లేదు. అండ్ సో అది నేను ఆ మిస్టేక్తో నేర్చుకున్నది.
సో అన్ని షీట్స్ని ఇలా స్టిక్ చేసేసుకున్నాం. ఫైనల్లీ మన రూబిక్స్ క్యూబ్ సాల్వ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.